హలో గైస్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మనం ప్రతి కూల్ అండ్ మంచి డివోషన్ ప్లేస్ కి అయితే వచ్చేస్తున్నామండి. చూసారా, మనం ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందో. మంచిగా ఎంత వైడ్ రోడ్స్ ఉంది, పక్కనంతా గ్రీనరీ, ఎంత చాలా బాగుంది కదా. నేను మైక్ తో చెప్తున్నానండి. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే డైలీ వస్తుంది, ఇక్కడికి వచ్చి బాబా పారాయణం చేస్తుంది. తను చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ లోనే మనకి ఒక చింతామణి కాలభైరవుడు ఒకటి చిన్న టెంపుల్ ఉంది. టెంపుల్ చాలా బాగుందన్నమాట. ఈ గోపాల్ బాబా ఆశ్రమం అండి. ఇక్కడ పక్కనే బాబా విగ్రహం ఉంది, పక్కన మనకి శివలింగం అట్లా నంది. ఇక్కడ ప్రతి చోట మంచిగా ముగ్గులే పెట్టారు. ఇక్కడ ఆఫీస్ అయితే ఉందండి, మనం ఏమైనా కన్సల్ట్ చేయండి, ఇక్కడ చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ మంచిగా ఒక పాకలా పర్ణశాలలా ఉంది, చూసారా ఎంత నీట్ గా ఉందో. పక్కనేమో ఇది ఒక జ్ఞాన మందిరం లానే ఉంది, అది కూడా మీకు తర్వాత చూపిస్తానులేండి. ఇక్కడ యాగశాల ఉంది. ఇక్కడ అంతా మంచిగా పైనంతా మన బాబా బోధనలు, ఆయన ఫొటోస్, ఆయన జీవిత చరిత్ర అంతా ఉంది. సమాధి మందిరం కూడా ఉంది. మెడిటేషన్ రూమ్స్ లాంటివి 2 ఉన్నాయన్నమాట. అసలు చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఎవరు లేరు. మామూలుగా అయితే ఇక్కడ హారతులు అవి కూడా జరుగుతాయి. ఇది ఒక మెడిటేషన్ రూమ్ అన్నమాట. ఇది జస్ట్ బాబా సమాధి మందిరం. ఇది ఆయన బాబా పక్కన ఇంకొకటి ఉందండి, అది నేనైతే తీయలేదు, బట్ యూట్యూబ్ లో వీడియోస్ చాలా ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆదంబర వృక్షం ఉంది. అక్కడ బాబా మామూలు పాదుకలు ఉన్నాయి. ఇక్కడ శివలింగం ఉంది, చాలా బాగున్నాయి. పెద్ద రష్ లేదు. ఇక్కడ బాబా మనకి ఆయన ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మందిరం అని ఉందన్నమాట, జ్ఞాన మందిరం లాగా. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ బాబాకి ఒక ఆసనం కూడా వేశారు. బాబా అక్కడ ఆసీనులై ఉంటారు అనుకుంటా. అట్లా ఇదంతా బాబా ఫోటో ఉంది. బయట దీని ఎదురుగుండా ఒక చిన్న గోల్డ్ కార్వింగ్స్ తో ఒక బాబా ఫోటో ఉందన్నమాట. ఇవన్నీ బాబావి సంబంధించిన ఫోటోలు. చాలా పెద్దగా ఉందండి, చాలా మంది వచ్చి కూర్చోవచ్చు జ్ఞాన మందిరం లాగా. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతా ఇలా ఉంది చూడండి. ఇక్కడ ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాబా గారిది, ఇది గోపాల్ బాబా గారిది. బయట ఎంత పీస్ఫుల్ గా ఉంది. ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక స్కూల్ ఉంది, నిత్యాన్నదాన సత్రం ఉండింది. తర్వాత గోశాల కూడా ఉంది. ఓపెన్ బయట ఉన్నది. పక్కన అంతా ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ లో చాలా ఆవులు అయితే ఉన్నాయండి. ఆవులు ఎంత బాగున్నాయో. యాక్చువల్ గా నేను కొంచెం ఎక్కువ వీడియోల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదేమో. మంచిగా ఒక సాంగ్ పెట్టి అక్కడ ఆవులు ఇంకా బాగా షూట్ చేయాల్సిందండి. కానీ ఇక్కడైతే నేను చాలా రోజుల నుంచి అనుకుంటాను ఇక్కడికి వెళ్దామని. అసలు నాకు కాకినాడ దగ్గరైనా నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. దేనికైనా టైం రావాలి అనుకుంటా. నేను అక్కడ అవన్నీ మంచిగా వెళ్తూ చూసుకున్నాను. వీడియో కోసం అని కాదు, కానీ నేను ఆవుల దగ్గరికి వెళ్ళి చూసాను. చాలా బాగుంది. అక్కడ తర్వాత అలా వెళ్తూ ఉండగానే మనకి స్కూల్ అయితే ఉండింది. కొంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఎంత సర్వీస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఎంతమంది పైనుంచి మొక్కలు అవి చూసారా ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద చెట్లు అశోక వృక్షాల్లాగా ఉన్నాయి. బాబా గారిది చిన్న ఫోటో ఉందన్నమాట. ఇంక ఇలా వెళ్ళలేదులేండి నేను. అలా వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఎంత ఓపెన్ ఫీల్డ్, ఎంత గ్రీనరీ, ఎంత ఆవులు ఎంత బాగున్నాయో. ఏదైనా ఇంత ఆవులకి ఎంత సర్వీస్ చేస్తున్నారంటే ఎంత మంచి విషయం కదా. నెక్స్ట్ ఏంటంటే 2 ఆవులు ఉన్నాయండి. ఒకటి బ్లాక్ ఆవు, ఒకటేమో వైట్ ఆవు. వాటికేమో పూజ కూడా చేసి బొట్టు కూడా పెట్టినట్టున్నారు. చాలా నీట్ గా ఉన్నాయన్నమాట అవి. నేను దగ్గరికి వెళ్ళాల్సింది. తర్వాత చిన్న చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ప్లేసెస్ అంతా నేను మెమరీకి ఉంచుకుందామని. తర్వాత మనం ఇక్కడికి సమాధిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడే అనమాట. ఇక్కడే మనం బాబా గారి సమాధిని దర్శించుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ లోపల ఇంకైతే లేదు. ముందు అయితే సమాధి టెంపుల్ అవే తీసాను కదా. ఇక్కడ యాగశాల ఉంది. యాగశాల దగ్గర కూడా బాబా గారి ఫోటో ఉంది. ఇట్లా ఉంది, చూసారా. యూట్యూబ్ లో గోపాల్ బాబా ఆశ్రమం అంటే చాలా వీడియోస్, షార్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ లో విభూతి చిన్నవన్నీ పెట్టి అన్ని పెట్టారనమాట. బాబా గారి పాంప్లెట్స్ అన్ని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. చాలా మనకి మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తారు. ఆ దత్తపీఠానికి వచ్చి ఇక్కడ కూడా వస్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి బయటకి ఇలా వచ్చేసిన తర్వాత పక్కనే ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ కూడా ఇది కూడా బాబా గారిదే. గోపాల్ బాబా ఆశ్రమం పక్కనే ఒక పెద్ద టెంపుల్ ఉందండి. అది కూడా గోపాల్ బాబా ఒక అవధూత గారి ఇది టెంపుల్ అనమాట. పేరు అయితే మర్చిపోయాను. నెక్స్ట్ అంటే మనకి లోపల వరకు వెళ్తే ఇలా ఉందనమాట. చాలా బాగుంది. కానీ మెట్ల మీద అయితే ఒక ఫోటో తీయకూడదని ఉందనమాట. కెమెరా నాట్ యూజ్ అని ఎవరో తీయట్లేదు. నేను ఎందుకు తీయాలని నేను తీయలేదు అనమాట. బయట నుంచి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చాలా బాగుంది కదా, ఏదో మన నాసిక్లు అట్లా ఉన్నట్టు.
వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు. మహారాష్ట్ర నుంచి చాలా మంది వస్తున్నారు అన్నమాట ఇక్కడికి. బయట హైవే నుంచి చూస్తే 2 ఇట్లా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నడుచుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా మనకి ఒక జ్ఞాన మందిరం ఉంది. ఇక్కడ అందరూ గురువులు అయితే ఉన్నారనమాట. గోపాల బాబా గారు, గురుదత్త, మనకందరూ వీళ్ళ పేర్లు అయితే మనకి తెలియదండి. షార్ట్ అయితే పెడతాను, షార్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది. సాయిబాబా వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్స్. రాఘవేంద్ర స్వామి చాలా ఫేమస్ గురువులు అనమాట. ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది. చెట్టు కింద కూర్చొని మనం మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఫైనల్ గా మొత్తం ఆశ్రమం చూడాలని కోరిక అయితే నాకు ఫైనల్ గా ఇట్లా తీరింది. మీరు ఎప్పుడైనా కుదిరితే ఎప్పుడైనా వెళ్ళండి, చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఈయన వీడియోలు కావాలంటే మనకి యూట్యూబ్ లో దొరుకుతాయి కూడాను. నెక్స్ట్ మనం పాదగయ చూపిద్దాం.